పెద్దల సభకు పెద్ద ఎవరు కాబోతున్నారు? దేశంలో రెండవ పౌరుడి బాధ్యత ఎవరి చేతిలో పెట్టబోతోంది పార్లమెంట్? ఈరోజు జరగబోతోన్న అతిపెద్ద ఓటింగ్లో విజేత ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్స్ని చూడబోతున్నాము. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఉదయం 10 గంటల నుంచి ఈ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. విజయానికి మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సిపి రాధాకృష్ణన్కి ఎక్కువ మంది ఎంపీల మద్దతు కనిపిస్తోంది. ఉభయ సభల్లో ఈరోజు 770 మంది ఎంపీలు తమ ఓటు వేయబోతున్నారు. ఇందులో 542 మంది లోక్సభ ఎంపీలైతే రాజ్యసభ ఎంపీలు 228 మంది ఉన్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎక్కువ మంది ఎంపీలు మద్దతిస్తూ ఉండడంతో ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రాఫికల్ ప్లేట్ నెంబర్ 2 కూడా చూద్దాము. మ్యాజిక్ ఫిగర్ 386 అని చెప్పుకున్నాం కదా. సో అందులో 324 మంది మద్దతు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఉంటే 439 మంది మద్దతు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థికి కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 386. సో సిపి రాధాకృష్ణన్కు ఒక 53 మంది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే మద్దతిస్తున్నారు. ఇవి ఎగ్జాక్ట్గా ఆ కూటమే కాదు, కూటమి ప్లస్ అదర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు కొన్ని సైతం ఎన్డీఏకి మద్దతిస్తున్నాయి. అలాగే ఇండీ కూటమిలో సైతం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సో పుట్ టుగెదర్ మొత్తం కలిపితే నెంబర్ అలా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్తో పాటు బీజేడీ ఈ రెండు కూడా దూరంగా ఉన్నాయి. రాజ్యసభలో బీఆర్ఎస్కు 4 స్థానాలుంటే బీజేడీకి 7 స్థానాలున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు గైర్హాజరవుతూ ఉండడంతో 781 ఓట్లలో 11 తగ్గి 770కి వచ్చాయి. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభలో 293, రాజ్యసభలో 129 మంది సభ్యులున్నారు. మొత్తంగా కలిపితే ఉభయ సభల్లో ఎన్డీఏ సంఖ్యాబలం 422. సో అవసరమైన మెజారిటీ కంటే ఎన్డీఏ అభ్యర్థికి 28 ఓట్లు ఎక్కువగానే సంఖ్యాబలం కనిపిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఏపీ నుంచి మొత్తం 36 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో పాటు వైసీపీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తున్నారు. ఇక ఏపీతో పాటు సిపి రాధాకృష్ణన్కు ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లోని మెజారిటీ ఎంపీలు మద్దతిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ ఎంపీల నుంచి ఎక్కువగా మద్దతు లభిస్తోంది. సో మరికొన్ని గంటల్లో భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. అటు ఎన్డీఏ కూటమి ఎంపీలు, ఇటు ఇండీ కూటమి ఎంపీలకు పోలింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 15 చెల్లని ఓట్లున్నాయి. సో ఈసారి అలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా, మ్యానిపులేషన్స్ జరగకుండా ఉండేందుకు 2 కూటములు కూడా మాక్ పోలింగ్ నిర్వహించుకున్నాయి. సో మరోవైపు పాత పార్లమెంటు భవనంలో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. ఢిల్లీలో జేడీయూ ఎంపీల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించారు.